ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ఎంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుందో మనం చూస్తున్నాం కదండి. కారులో ఉన్న బాంబు పేలి 10 మంది వరకు చనిపోయారు. సమీపంలో ఉన్న వెహికల్స్ కూడా కాలిపోయి 30 మంది వరకు గాయాల పాలయ్యారు. మాంసపు ముద్దల్లా కనిపిస్తున్నాయి కదండి. ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండా చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారు. ఇలా చూసిన వాళ్ళు అలా మాయమైపోతున్నారండి. భయంకరమైన రోజులు. మొన్నటికి మొన్న కర్నూలు బస్సు ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు. నిన్నటికి నిన్న ఆ చేవెళ్ళ ప్రమాదంలో అంతమంది చనిపోయారు. అసలు ఈ ఉగ్రదాడిలో, ఈ యాక్సిడెంట్లో, ఈ యొక్క భూకంపాలో, ఈ ఉపద్రవాలో ఇవేవో పక్కన పెడితే మనుషులు ఎలా చూస్తున్న వాళ్ళు, మనతో మాట్లాడుతున్నవారు, మనలో ఉదయం గుడ్ మార్నింగ్ చెప్పిన వారు ఈవినింగ్ కనిపించట్లేదు. అంత ఘోరంగా ఉంది. అయితే మనిషి చనిపోయాక మనం బ్రతికించలేము, కానీ ఒకే ఒక మాట చెప్పాలండి. ఎవరైనా చనిపోయిన డెడ్ బాడీ చూసినప్పుడు మనం ఏమని అనుకోవాలంటే, వాళ్ళు రక్షణ పొందారా, దేవుని మార్గంలో నడుస్తున్నారా? అయితే వాళ్ళు చనిపోయినా ఏం లేదు, ఈ లోకంలో ఇంకా బాధలు భరించలేక దేవుడు తన దగ్గరకు తీసుకెళ్ళిపోయాడు అని అనుకోవచ్చు. కానీ రక్షణ లేకుండా వాళ్ళు చనిపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. దుష్టుడు నరకంలో పడేస్తాడు. వాళ్ళ ఆత్మ ఒట్టినే మన కళ్ళ ముందు పోతుందని వారి కొరకు రోధించాలి. నీ చుట్టుపక్కల ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎవరు ఎప్పుడు పోతున్నారో తెలియట్లేదు. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చెయ్యమని దేవుడు ఆ భారం నీ మీద పెట్టాడు. ఎప్పుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు ఇవి కాదండి. మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అందరినీ శిష్యులుగా మార్చమన్నాడు. శిష్యులంటే ఏంటి? పనులన్నీ ఆపి ఇంకా దేవుని కాళ్ళ దగ్గరే కూర్చొని బతకాలన్నమాట. అలాగా ఇప్పుడు మన యొక్క కుటుంబాల కొరకు మనం కష్టపడుతున్నాం. అలాగే దేవుని పని ఎంతవరకు చేస్తున్నామండి మనం? చనిపోయిన వాళ్ళు ఎంత అందగాళ్ళు ఉన్నారో, ఎంత డబ్బున్న వాళ్ళు ఉన్నారో, ఎంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో, అదేది కూడా మనిషి యొక్క మరణాన్ని ఆపలేకపోయింది కదండి. ఏదేమైనా మనం కూడా పోతాం ఏదో ఒక రోజు. కానీ పోయేలోపు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో మనం తెలుసుకుంటే మనం చచ్చినా ఏం పర్వాలేదు. కానీ మన ఆత్మ రక్షింపబడకుండా మనం మరణిస్తే మనం పుట్టుకకి విలువ లేకుండా పోతుంది కదా. అందుకే మనందరం ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయవలసి ఉంది. ఆ యొక్క ప్రమాదంలో చిక్కుకున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలండి. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఏ మనిషిని కూడా ఎక్కువగా ప్రేమించకండి. ఈ మనిషి లేకపోతే నేను లేను, నా బ్రతుకు లేదు, నువ్వు లేకపోతే నేను లేనయ్యా, నువ్వు లేకపోతే నేను లేనే అనే మాట ఎవరితోనే మీరు చెప్పించుకోకండి. ఎందుకంటే వాళ్ళ పొద్దున్న ఎప్పుడైనా లేకపోతే మనం తీసుకోగలమా? మనం బ్రతకగలమా? అంతలాగా ఒక మనిషిని ఎందుకు ప్రేమించాలి? ఏదో మామూలుగా వెళ్ళిపోవాలి. మనకు తెలిసిన వాళ్ళు మనం చూస్తాం కదా, ఎంత ప్రేమించిన వాళ్ళు ఉంటారో. వాళ్ళ దూరం అయితే వాళ్ళ బాధను చూడలేము అసలు. అందుకే దేవుడు మనకి ఎన్ని బంధాలు ఇచ్చాడో కూడా వాళ్ళందరి కొరకు మనం ప్రార్థించాలి. వాళ్ళు ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా మనం దేవుని మీద ఆధారపడి మన యొక్క కష్టంతో మనం ముందుకు బతకాలి. అయ్యో నా భర్త చనిపోయాడు, నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, నా భార్య చనిపోయింది, నేను పిల్లల్ని ఎలా పెంచుకోవాలని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే నేనేమంటున్నానో తెలుసా? దేవుడు మన మీద పెట్టిన భారం మనం కంప్లీట్ చేయాలి. ఎవరి మీద ఆధారపడకూడదు. భార్య అయినా సరే దేవుడు గొప్ప జ్ఞానం ఇస్తున్నాడు భార్యకు కూడా కదా. ఖచ్చితంగా కష్టపడండి, ఫ్యామిలీని పెంచుకోండి. ఎవరికి ఎడిట్ అవ్వకండి. వీళ్ళు లేకపోతే నేను లేను అని అనకండి. ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళకి ఏమైనా అయితే మీరు భరించలేరు. దేవుడిని పట్టుకొని ఉండండి, దేవుడి కోసం బతకండి. ఆమేన్.